మకర రాశికి ఎలాంటి నరదృష్టి ఉండకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే టెంపుల్‌లో ఎక్కడైనా సరే గాని నెలలో ఒకసారి ఏదైనా హోమం గాని, లేదా గణపతి టెంపుల్‌లో అయితే చతుర్థి నాడు చేస్తారు గదా! అక్కడ వీళ్ళెవరైతే మకర రాశి వారున్నారో అక్కడ సమిధలు, నెయ్యి దానం చేయటం మొదలుపెట్టండి. మీ ఇంటి మీద ఎలాంటి నరదృష్టి ఉండదు. ఆ హోమం జరిగిన తర్వాత ఆ భస్మం కొంచెం తీసుకొచ్చుకోండి. అది నుదురు మీ ఇంట్లో వాళ్ళందరూ ధారణ చేయండి. మకర రాశి వారి మీద ఎలాంటి నరఘోష ఉండకూడదు. అనుకున్న వాళ్ళేంటంటే మీకు మీ ఇంట్లో ఏం చేయండంటే ఈ వాయవ్య మూల అంటాం గదా! ఆ వాయవ్య మూలలో ఏం చేయండి అంటే ఒక చిన్న బిందెలో చిన్న ఇంతదైన ఏదో కుండ గాని, బిందె గాని ఏదో తీసుకొని మీ దగ్గర వెండికి బిళ్ళ ఉంటే దాంట్లో ఒక వెండి బిళ్ళ వేయండి. వేసేసి ఆ మూత పెట్టేసేయండి. ఆ మూలకు పెట్టేసేయండి. దానికి కదపకండి. దాంతో పాటు మీరెప్పుడు గాని బుధవారం, శుక్రవారం ఈ 2 రోజులు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే, మీ ఇంటి మన మెయిన్ డోర్ దగ్గర మ్యాట్ ఉంటది కదా! ఆ మ్యాట్ లేపండి. దాని కింద కొంచెం లైట్‌గా దొడ్డుప్పు దాంట్లో వేసేయండి. పెట్టేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఇంట్లో మీ ఇంటి పైన ఎలాంటి నరఘోష అనేది ఉండదు ఎవరికైనా. మీ మీద గాని, మీ ఇంటి మీద గాని. థర్డ్ వచ్చేసి శత్రుత్వం ఉండకూడదు. ఎవరికైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకెవ్వరికి గాని శత్రుత్వం ఉండకూడదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే టెంపుల్‌లో మ్యాచెస్ అండ్ ఇది ఒత్తులు. ఏదైతే మనకు దూది ఒత్తులొస్తాయి కదా! ఒత్తులు, మ్యాచెస్ ఈ 2 ఐటెమ్స్ అనేది వారానికొకసారో, 2 వారాలకొకసారో, నెలకొకసారో నీకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండు. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో. పూర్తి నమ్మకంతోటి, భక్తి శ్రద్ధతోటి మనం చేస్తే ఆ తండ్రి అనుగ్రహం మనకు మన వెమ్మటే ఉండి నడుపుతాడాయన. కాబట్టి 2026లో మకర రాశి వారు ఇంకా అదృష్టవంతులుగా మారాలి అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఇంకా ఈ 2026లోనైనా దరిద్రాన్ని వదిలేసి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను.